అనగానే సుకుమార్ గారు తీసిన ఒక రంగస్థలం అనేది ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక ట్రెండ్ మార్క్ చేసింది. అంటే వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో తేడా వచ్చినప్పుడు పొలిటికల్గా కావచ్చు, కమ్యూనిటీ పరంగా కావచ్చు, అంత వైలెంట్ ఉంటారనే ఇది చూపించారు. అంటే రామ్ చరణ్ ఒక కెరియర్ని ఒక మెట్టుకు తీసుకెళ్ళిన సినిమా. సో మీరు మళ్ళీ అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు అంటే ఒక అది బ్రాండ్ ఫిల్మ్ కదా, అంతకు మించి కానీ ఇంకా ఏం చూపించాలనుకుంటున్నారు గోదావరి జిల్లాల గురించి? డెఫినెట్లీ మన కృష్ణ చైతన్య చెప్పినట్టు గోదావరి అంటే మర్యాదలు, ఆప్యాయతలు, ప్రేమలు ఇవి కాకుండా దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టు ఫీల్ అయ్యి దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ గోదావరి అని చెప్పింది కదా. డెఫినెట్లీ అదే చూపిస్తున్నాము. నాకు తెలిసి కూడా ఎక్కువ సినిమాలు రాలేదు. మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ మీద కావచ్చు, మీరు వీటి మీద చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్, మాస్ సినిమాలు. మీరు మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి. మీరు రంగస్థలం పేరు చెప్పారు, ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే, అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య. అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము, అన్నయ్య మేము మాట ఒకటే సాగదీస్తాం, తేడాలు వస్తే నవ్వుతూ నరాలాగేస్తామని. అంజలి గారు పోస్టర్ దగ్గర రారా? ఒక్కసారి ఆ పోస్టర్ దగ్గర రారా మీరు? ఆ పోస్టర్ను చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు ఎలక్షన్ ప్రచారంలో సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేస్తూ సేమ్ స్టిల్ ఒకటి పెట్టారు. సార్ దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్. లేదు, మీరు అలానే పెట్టారు. మిమ్మల్ని కావాలని డ్రెస్ కూడా, కాకి డ్రెస్ కూడా అలానే ఉంది. సో అంటే కావాలనే చేసిన సార్. పొలిటికల్ డ్రామానైనా ఇది పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి. సినిమా అంతా కూడా పొలిటికల్ డ్రామా వైపు. దేర్ ఈస్ అ పొలిటికల్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ గ్యాంగ్స్టర్ ఫ్లిక్, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. సో రకరకాలుగా ఉంటుంది సినిమా. అంజలి గారు